డీజీపీ ఆదేశాల మేరకు ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర డీజీపీ, ఐజీల ఆదేశాల మేరకు ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీం సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ గరుడ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే విజిలెన్స్ వింగ్, అదేవిధంగా డ్రగ్స్, అదేవిధంగా ఈగల్, అదేవిధంగా లోకల్ పోలీసుల సహకారంతో ఈ ముమ్మర తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే కర్నూలు నగర నడిబొడ్డున మోహన్ మెడికల్ షాపులో అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంటే ఉదయం నుంచి జరిగిన దాడుల్లో అంటే ఎలాంటి అవినీతి అక్రమాలు బయటపడ్డాయి, లేదా మెడికల్ షాపుల యొక్క నిర్వహణ ఎలా ఉంది, లేదా ప్రిస్క్రిప్షన్ తదితర అంశాలు ఏవైనా వాళ్ళ దృష్టికి వచ్చాయా, వాళ్ళు ఎలాంటి కేసులు నమోదు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి చేస్తూ ఉన్నారు దాడులు, విస్తృత దాడులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏ మెడికల్ షాపులోనైనా అంటే అనాథరైజ్గా నిర్వహిస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా ప్రిస్క్రిప్షన్ కావచ్చు, లేదా ఎక్స్పైరీ డేటు మందులు కావచ్చు, మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయండి. ఈ తనిఖీల్లో భాగంగా మనం ఇప్పటికే హోల్సేల్ ఏజెన్సీలని అండ్ రిటైల్ షాప్స్ని కూడా మనం వెరిఫై చేశాము. వీటిలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 65, 66 ప్రకారం వైలేషన్స్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ఈ వైలేషన్స్ అండ్ డీవియేషన్స్ బేస్డ్గా కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. అంటే మేడం చాలా చోట్ల మెడికల్ షాపుల నిర్వాహకులు ఎక్కడుంటారో తెలియదు, కానీ అంటే సర్టిఫికేట్లు బీఫార్మ్స్ కానీ డీఫార్మ్స్ చేసిన సర్టిఫికేట్ పెట్టుకొని నిర్వహిస్తున్నారు. అంటే అనాథరైజ్డ్ వ్యక్తులు, దాని మీద ఏమంటారు? అంటే మేము చూసిన అబ్జర్వేషన్స్ ప్రకారము కర్నూలు టౌన్లో ఇప్పటికే ఒక 6-7 షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. దీనిలో మీరు చెప్పినట్టు డి ఫార్మసీ అండ్ బి ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఫార్మసిస్ట్ ప్రజెంట్లో అవైలబుల్గా లేకపోవడము అనేది అది ఒక వైలేషన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ అబ్జర్వేషన్ మీద మనము పంచనామాలో నోట్ చేస్తున్నామండి. దీంతోపాటు కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మడానికి లేదు, కానీ వాటిని వైలేట్ చేస్తూ షాప్ ఓనర్స్ ఆన్ కౌంటర్ కూడా ఇస్తున్న వాటిని ఎవిడెన్స్ పూర్వకంగా బుక్ చేయడం జరుగుతుందండి. ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. అంటే ప్రిస్క్రిప్షన్ లేకపోవడం ఒక ఎత్తు అయితే, తర్వాత ఈ నిద్రమత్తు మాత్రలు కావచ్చు, తదితర కొన్ని డ్రగ్స్ అంటే వాళ్ళు అంటే నియమ నిబంధనలు ఉల్లంఘించి అమ్ముకుంటున్నారు. మరి అట్లాంటివి ఏమన్నా మీ రికార్డ్స్లో ఏమైనా తనిఖీ చేశారా, చూసారా? ఇప్పుడు మార్నింగ్ ఇంతకుముందు వేరే వాళ్ళకి చెప్తాం, డెక్కా ఆపరేషన్తోనే ఇటువంటి ట్యాబ్లెట్స్ కొన్ని మేము ఆల్ఫాజోమ్ ఇట్లాంటివన్నీ కొన్ని నోట్ చేసుకొని మా కానిస్టేబుల్ని ముందుగానే పంపి డెక్కా ఆపరేషన్ చేసి ఇటువంటి మత్తు కలిగించే ట్యాబ్లెట్స్ ఇటువంటి అమ్ముతున్నారు లేదని తెలుసుకున్న తర్వాతనే ముందుగా మా కానిస్టేబుల్ వచ్చి డెక్కా ఆపరేషన్ చేసి వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అటువంటి అమ్ముతున్నారని తెలిసిన తర్వాతనే మేము ఇక్కడ రైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే మేము ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కూడా తయారు చేసేస్తాం. అంటే ఉదయం నుంచి చేశారు కదా, చేసే ప్రతి ఇన్స్పెక్షన్ ఉదయం నుంచి చేశారు మీరు. ఇప్పుడు ఏమన్నా అంటే తనిఖీలో బయటపడ్డాయా, లేకపోతే మీరు ఏమైనా గుర్తించారా? ప్రిస్క్రిప్షన్ కానీ రికార్డ్స్ కానీ అలా ఉన్న చోటుకే వస్తాం. ముందుగానే చెప్తుంది మా కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ అటువంటి ట్యాబ్లెట్స్ మేము నోట్ చేసి ఇస్తాము, దాన్ని వీళ్ళు పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత ఇటువంటి ఇక్కడ జరుగుతున్నాయని తర్వాతనే మేము మెడికల్ షాప్ మీద రైడ్ చేయాలి. తదుపరి చర్యలు ఏముంటాయి సార్? తదుపరి చర్యలు మా హెడ్ ఆఫీస్లో మాకు రిపోర్ట్ చేస్తాం జరుగుతుంది. మా యూనిట్ ఆఫీసులో అన్ని రకాలుగా లైసెన్స్ రద్దు చేయడం కానీ, వాళ్ళపైన అట్లా ఇవ్వండి, ఇటువంటి డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళు చేసిన ల్యాప్సెస్ గురించి, ఇర్రెగ్యులారిటీస్ గురించి దాని ప్రకారం పనిష్మెంట్స్ ఉంటాయి. మేడం చెప్పండి మేడం, ఏదైతే విస్తృత దాడుల్లో భాగంగా అంటే ఓవరాల్గా మెడికల్ షాపులనే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, అంటే పర్యవేక్షణ లోపించింది, ఇష్టారాజ్యం అనేది ఒక మాట ఉంది సామాన్య జనాల్లో, మీరేమంటారు? యాక్చువల్గా రెగ్యులర్ చెకప్స్ అయితే ఉన్నాయండి. మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా టార్గెట్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్ కూడా. అన్ని టార్గెట్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎవ్రీ మంత్ కూడా రెగ్యులర్ చెక్స్ చేస్తున్నాము. కానీ ఇవి స్పెసిఫిక్గా ఎన్ఆర్ఎక్స్ నార్కోటిక్ డ్రగ్స్ మీద ఎవ్రీ మంత్ చేసేటప్పుడు కూడా అవి స్పెసిఫిక్గా నార్కోటిక్ డ్రగ్స్ని కూడా మేము వెరిఫై చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఇది స్పెషల్ రైడ్ అనేది అంటే పబ్లిక్లో కూడా ఎప్పుడు మనం ఇలాంటి మందులు వాడడం వలన దుష్ప్రభావాలు ఏంటి అనేది బయట కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంటే అది ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో అంటే వాళ్ళ తనిఖీలో భాగంగా చేస్తున్న ప్రిస్క్రిప్షన్ లేకపోయినా, లేదా రికార్డ్స్ సక్రమంగా లేకపోయినా, లేదా ఎక్స్పైరీ డేట్ మందులు అమ్మినట్లయితే అంటే అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం.
రికార్డు పరంగా రికార్డు చేసిన తర్వాత నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించి తగు చర్యలైతే తీసుకోవడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.